సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్ట్. సో కిరాక్ సీత గారు మనతో ఉన్నారు అండ్ సాంగ్ లాంచ్కి వచ్చారు ఓ ప్రేమ. బట్ ఆ సాంగ్ చాలా అదిరిపోయింది అండ్ ఈవిడ కూడా ఫ్యూచర్లో ఏమైనా చేస్తారా అండ్ చిన్న ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి కాబట్టి దాని గురించి వచ్చిన టాపిక్ మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి, ఎలా చాలా బిజీగా ఉన్నారు, వీ కెన్ అండర్స్టాండ్. సారీ అండి, షూట్ ఉంది అందుకనే కొంచెం రష్. సో ఓ ప్రేమ సాంగ్ నయనిక గారు అండ్ సాంగ్ అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఎలా అనిపించింది సాంగ్ చూసినప్పుడు? అంటే రీసెంట్గా మీది ఇంకొక, అంటే మీ ఫ్రెండ్స్ అందరూ బిగ్ బాస్ వాళ్ళే మళ్ళీ అదొక సాంగ్ ఒకటి, ప్రేమ సాంగ్ ఒకటి, నువ్వే కావాలి సాంగ్. సో ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ నైనికా ఇస్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా చేశారు. అండ్ సాంగ్ కి మ్యూజిక్ అండ్ లిరిక్స్ ఆర్ ద కోర్ అండ్ నైనికాస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సూపర్ గుడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ షీస్ గాట్ దిస్. అండ్ నా ఫ్రెండ్ బిగ్ స్క్రీన్ మీద చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్ కోర్స్ మీరు బిగ్ స్క్రీన్ మీద ఆల్రెడీ 2 మూవీస్ విచ్ వీ లైక్డ్. సో బేబీ అండ్ డ్రింకర్స్ ఐలో అసలు మేము అయితే నవ్వుకుంటూనే ఉన్నాం మీ క్యారెక్టర్. అండ్ సో హిందీలో కూడా బేబీ వస్తుంది అని, సో దాంట్లో కూడా లేదండి, ప్రస్తుతానికైతే కాస్టింగ్ అయిందో లేదో నాకు తెలీదు. ఫర్ నౌ అదొక్క మూవీ వస్తుందని తెలుసు, బట్ ప్రస్తుతానికైతే నేనైతే లేను ఆ క్యారెక్టర్కి. ఐ డోంట్ నో హూస్ డూయింగ్ ఆల్సో. అది దట్ ఈస్ ద అప్డేట్, బట్ ఐమ్ హ్యాపీ దట్ ఇట్స్ కమింగ్ ఇన్ హిందీ. సో బెట్టింగ్ యాప్స్ అంటే అందరూ తెలిసిన విషయమే, జరిగింది. నార్మల్ ప్రమోషన్స్ జరిగింది, బట్ ఇష్యూ చేశారు దాన్ని బయటకి. సో ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దానివల్ల. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్? యాక్చువల్లీ అదేమైపోతుందంటే అందరూ సంపాదించుకునే ఇదిలో ఉంటారు కాబట్టి, అండ్ ఎలా అయితే బెట్టింగ్ యాప్ యూజ్ చేసే వాళ్ళు కూడా సమ్ మనీ యూస్ అనుకొని చేస్తారో, అలానే వీళ్ళు దిస్ ఇస్ దర్ జాబ్ కాబట్టి తెలియకో చేశారు. అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. అండ్ ఆ లైవ్స్ పోవడం అనేది చాలా పెయిన్ఫుల్. సో యా, జరిగిపోయింది. సో రైట్ నౌ ఐమ్ జస్ట్ హోపింగ్ ఫ్యూచర్లో ఇలాంటిది ఏమి జరగొద్దు ఇంకా అని చెప్పి, దట్స్ ఆల్. బెట్టింగ్ యాప్స్ అసలు ప్రమోట్ చేయడానికి లేదంటే నార్మల్గా మనలో మనం చేసుకునే బెట్టింగ్స్ కూడా అది ఇష్యూ అవుతుంది అంటారు. అది యా, అంటే బేసిక్గా ఏమైపోతుందంటే తెలీదు, లాట్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఇలా ఒక పెద్ద ఇష్యూ జరిగినప్పుడే మనకు తెలుస్తుంది. సో దానికి ముందు మనకు అవేర్నెస్ లేక పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. సో ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్ అగైన్. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ లెసన్ టు ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ అస్. మేము ఒకవేళ ఏదైనా రేపొద్దున, బికాస్ దే ఆఫర్ హ్యూజ్ మనీ, అలా టెంప్ట్ అవ్వకుండా చేయకుండా ఉండడానికి ఈజ్ ఎ వెరీ గుడ్ ఇష్యూ దట్ ఈస్ హ్యాపెనింగ్. సమ్టైమ్స్ ఇలాంటివి జరిగినప్పుడే మనకి ఇష్యూ తెలుస్తుంది, దాని డెప్త్ ఎంత ఉంది అన్నది. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్. వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ మూవీస్? ద వన్ విచ్ ఇస్ కమింగ్ ఇస్ #సింగిల్ అండి. శ్రీ విష్ణు గారు అండ్ కేతికా శర్మ అండ్ ఇవానా ఉన్నారు లీడ్ రోల్స్లో. ఐఎమ్ ప్లేయింగ్ ఏ క్యారెక్టర్ ఇన్ ఇట్. దెర్ ఆర్ 2-3 ప్రాజెక్ట్స్ ఇంకా లైనప్లో విచ్ ఆర్ అబౌట్ టు స్టార్ట్. దాని గురించి నేను చెప్పలేను బికాజ్ అప్డేట్ లేదు, బట్ వెరీ వెరీ బిగ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో హోప్ఫుల్లీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు అనుకున్నది బిగ్ స్క్రీన్ పైన ఇంకా పెద్ద స్టార్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇలాగ మళ్ళీ ఇంటర్వ్యూస్ కూడా మాకు ఇస్తుండాలి. వెరీ సారీ టుడే, నాకు కొంచెం షూట్ వల్ల అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.